అనుభవమే కానీ మోచ అనుభవమే కానీ దేవుని పరిశుద్ధలేఖనం చదువుకోగలుగుతాం. నిజంగా దేవుడు నమ్ముకున్న మన దురాత్మ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ చదువుతుంటే చదువుకోవడం ద్వారా దేవుని బిడ్డగా మనం వాక్యాలు చదవడం ద్వారా ఒకవేళ మన శరీరానికి ఏదైనా బలత వచ్చినప్పుడు తక్షణమే దేవుడు ఏం చేస్తాడో మనకు స్వస్థతను పంపిస్తాడు. ఇది మనకు ఇన్ని రకాలుగా రీజన్ టు రీడ్ ద బైబుల్ విత్ ద స్క్రిప్చర్. ఎందుకు బైబుల్ చదవాలి అంటే ఈ బైబుల్ ఏం చేస్తుందంటే మనల్ని స్వస్థపరుస్తుంది, మనం రిమూవ్ చేస్తుంది. ఈ బైబుల్ ఏం చేస్తుందంటే మనలను మనం వితుటానికి దోహదపడతా ఉంది. దిశ కలిగిన ఆ యొక్క దేవుని చిత్తాన్ని ఎరిగేటువంటి వాక్యాన్ని మనకు ఇస్తూ ఉంది. ఆందోళన నుంచి బయటపడేసి మనకు నెమ్మదిని ప్రసాదిస్తుంది. ఇన్ని రకాలుగా మన జీవితంలో అది దిద్దుబాటు చేస్తున్నప్పుడు, ఇన్ని రకాలుగా మన జీవితంలో ఈ వాక్యం మనకు సహాయపడుతున్నప్పుడు ఈ వాక్యాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదు. నిత్యము ఈ వాక్యాన్ని మనం చదవవలసిన వారి వినవలే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తాడు. చాలా మనం చూస్తే 8వ చూస్తే ఇక్కడ ఈ వాక్యం చేతులను స్థిరపరిచింది, స్ట్రెంత్ ఉంటాడు. తర్వాత 50 మరి బాధలో నెమ్మదిని కంఫర్ట్ స్ట్రెంత్ అండ్ కంఫర్ట్ అని నాకు నేర్పించాడు. తర్వాత 19 నుంచి 8 వచ్చిన చూస్తున్నప్పుడు అది ప్రాణం తెప్పల చేయించినది, అది బుద్ధిహీనులకు జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నది. టు సెట్ థింగ్స్ రైట్ వెన్ లైఫ్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. జీవితం అదుపు తప్పుతున్నప్పుడు అంటే పరిస్థితులను చక్కపరుస్తుంది. జీవితం అనేది అదుపు తప్పుతూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే అదుపు తప్పుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో పడిపోతూ ఉంటాం, దిగజారిపోతూ ఉంటాం. ఇక్కడ ఆ పనులతో 7 నుంచి 8 వచనాలు 2 వచనాలు చదువుతున్నప్పుడు అదే చెప్తుంది. ప్రాణము తెప్పల చేయమంటే అదే టు సెట్ థింగ్స్ రైట్. తెప్పల చేయమంటే ఏంటంటే అదేం చేస్తుంది, పరిస్థితులను చక్కబెడుతుంది. థింగ్స్ సెట్ థింగ్స్ రైట్ వెన్ లైఫ్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. మన స్వాధీనంలో మన జీవితము లేనప్పుడు ఆ జీవితాన్ని ఏం చేస్తున్నది మరి చక్కపరుస్తుంది. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యం. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పారు కూడా భయపడబడలేదు. నేను చెప్పుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనకి ఎంతగా ఉపయోగపడతాం. నువ్వు బాగా చెప్తావు, నువ్వు అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నప్పుడు మరలా నేను సరైన చోట తీసుకొస్తాను. నీవు తొట్టులో ఉన్నట్లుగా అదేం చేస్తాను, కాపాడతావు, నీకు నెమ్మదిస్తావు.